బాహుబలికి మొదట అనుకున్న బడ్జెట్ 150 కోట్ల రూపాయలు. కానీ ఫస్ట్ పార్ట్ విడుదలయ్యే సమయానికి అంకెల్లో మార్పులు వచ్చాయి. ఈ సినిమాను 2 భాగాలు చేయాలనుకోవడంతో బడ్జెట్ పెరిగిపోయింది. అది 250 కోట్ల రూపాయలకు చేరింది. బాహుబలి చిత్ర బృందం కూడా 2 భాగాలకు కలిపి 250 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లే చెప్పింది. కానీ బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ టైంకు వచ్చేసరికి బడ్జెట్ ఏకంగా 450 కోట్ల రూపాయలకు పెంచి చెప్పాడు నిర్మాత శోభు. మరి 40% ముందే షూటింగ్ జరుపుకున్న బాహుబలి ది కంక్లూజన్ లో మిగతా భాగానికి అంత ఖర్చు పెట్టేశారా అని సందేహం కలగడం ఖాయం. అయితే వాస్తవానికి బడ్జెట్ పెరిగింది సినిమాకు అదనంగా ఖర్చు పెట్టడం వల్ల కాదు, బాహుబలి కోసం అపరిమితంగా కష్టపడ్డ యూనిట్ సభ్యులకు పారితోషికాలు భారీగా పెంచడం వల్ల అని సమాచారం. బాహుబలి కోసం ముందుగా ప్రభాస్కి ఇవ్వాలనుకున్న పారితోషికంగా 25 కోట్ల రూపాయలైతే చివరికి అతను అందుకుంటున్నది 75 కోట్ల రూపాయలని సమాచారం. ఇదంతా బాహుబలి కోసం అతను 4 ఏళ్లకు పైగా పడ్డ శ్రమ, చూపిన అంకిత భావానికి దక్కిన బహుమతి. బాహుబలి 1 అసాధారణ విజయం సాధించడం, భారీగా వసూళ్లు రాబట్టడం, 2వ భాగానికి కళ్లు చెదిరే బిజినెస్ జరగడంతో బాహుబలి నిర్మాతలు యూనిట్ సభ్యులందరికీ ఆ ఫలాలు అందించాలని భావించారు. అందుకే దర్శకుడు రాజమౌళి అతడి కుటుంబ సభ్యులకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఇలా అందరికీ అదనపు పారితోషికాలు ఇవ్వాలని నిర్ణయించారు. అలా పెంచిన పారితోషికాల్ని కూడా బడ్జెట్లో కలపడంతో అది 450 కోట్ల రూపాయలకు చేరింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ప్రతి పెద్ద సినిమాలోనూ పారితోషికాల వాటానే అధికం. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా 100 కోట్ల రూపాయల బడ్జెట్లో తెరకెక్కుతున్నాయంటే ఆ ఖర్చంతా సినిమాకు పెడుతున్నది కాదు. అందులో పారితోషికాలకే 60-70% పోతోంది, మిగతాది సినిమాకు ఖర్చు పెడుతున్నారు. ఈ లెక్కను చూస్తే బాహుబలిలో పారితోషికాల వాటా మరీ ఎక్కువేమీ కాదని చెప్పాలి. నా పేరు ధనుష్ రిషి, అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.